తులారాశి. తులారాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. పనుల్లో అవరోధాలు ఆటంకాలు అధికమవుతాయి. ఆలయాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో వారి అంచనాలు తప్పుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు ఒత్తిడులు కూడా అధికమవుతాయి. విద్యార్థులు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. అందరిలో కూడా వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటారు. ఆహ్వానాలు గ్రీటింగులు కూడా అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక సాంకేతిక వైద్య రంగాల వరకు విదేశీ సంస్థల నుంచి విదేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు ఊహించినటువంటి పురస్కారాలు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా వీరికి ఉండవచ్చు. బంధువులతోటి లేనిపోని తగాదాలు కూడా ఏర్పడతాయి. ఇంటా బయట కూడా చికాకులు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. సినీ కళాకారులకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు కొంత నిదానం పాటించాలి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితుల యొక్క కలయిక వీరికి చాలా ఆనందం కలిగిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతికి సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ కళాకారులు పరిశోధనలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు కూడా అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు ఆస్తి విషయంలో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి అనుకూలించే కాలంగా చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు. విద్యార్థులు ఈరోజు మంచి ర్యాంకులు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవి తొలగి ఉర్ర చెందుతారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ప్రయాణాలు ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు ఏవి కూడా వీరికి నిలకడగా ఉండవు. బంధువులతోటి స్నేహితులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. చర్మ ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరి ఆరోగ్యం మందగిస్తుంది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార భాగస్వాములతోటి విభేదాలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి మానసిక ఒత్తిడి అధికమవుతుంది. సినీ కళాకారులు అనుకున్నది సాధించలేక నిరాశ చెందుతారు. విద్యార్థుల అంచనాల్లో పొరపాట్లు జరగవచ్చు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం.
ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పొచ్చు. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే భావిస్తున్నారో అటువంటి వారు దగ్గర ఉన్నటువంటి సాయిబాబా వారి ఆలయానికి కానీ లేక దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అర్చన కానీ అభిషేకాది కార్యక్రమాలుగా నిర్వహించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.